సాయంకాల సమయమున ఈ బైబిల్ పఠన కార్యక్రమం ద్వారా దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృప, దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనందరితో ఉండునుగాక. మరి ఈ దినం కూడా మరొక అధ్యాయము దేవుని సేవకుల ద్వారా ప్రకటన గ్రంథంలో నుండి మరి మనం దేవుని దానం మనందరితో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధుడా వందనాలు. ఈ యొక్క సమయమున నీ వాక్య ధ్యానాన్ని మరి మేము ధ్యానించబోతూ ఉన్నాం. మరి నీ యొక్క సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రకటన గ్రంథము ద్వారా, ఈ బైబిల్ పఠన కార్యక్రమం ద్వారా మీరు మాకు ఎన్నో సంగతులు బోధిస్తున్న విధానం బట్టి వందనాలు. దీన్ని వింటున్న ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి కన్నులను, వారి హృదయాలను తెరవండి. నూతన శక్తి, నూతన ఆత్మ సంఘానికి, సేవకులకు మీరు దయచేసి యవన బిడ్డలు చెర్రీ బెన్రిచ్ను ఆశీర్వదించాలని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సిద్ధపడి పరిశుద్ధతతో ఉండును. అన్ని వేళలయందు ప్రభు యేసుని జనపరచి కీర్తింతును. సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉండును. అన్ని వేళలందు ప్రభు యేసుని గణపరచి కీర్తింతును. సిద్ధ మనస్సును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సిద్ధ మనస్సును జోడు తొడిగి సమాధాన సువార్త చాటెదం. సమాధాన సువార్త చాటెదం. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. తండ్రి, ఈ వాక్యం వింటూ ఉండగా మాతో నూతన శక్తి, బలము సేవకుని ద్వారా వారికి మీరే దూరగా వారిని వాడుకొని కృప చూపాలని యేసు పాదాల చెంత ఈ స్తుతులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బ్యాప్టిస్ట్ చర్చ్ హయత్ నగర్ మరి సంఘములో అనేకమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. అనునిత్యము దేవుని ఆరాధన చేయడము, దేవుని స్తుతించడం, ఆ విధంగానే ప్రభును ఎరగని బిడ్డలకు దేవుని యొక్క సువార్తమానాన్ని ప్రకటించడం,
ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు బాప్తిసాల ద్వారా దేవుని సంఘములోనికి నడిపించడం, మరి అనేకమైనటువంటి వింగ్స్ యవన బిడ్డలకు వాళ్ళకు దేవుని వాక్యాన్ని అందించడం, చిన్న బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించడం, స్త్రీలైనటువంటి వారికి దేవుని వాక్యాన్ని అందించడం, ఈ విధంగా మరి దేవుని యొక్క ఇన్స్ట్రుమెంట్గా ఈ సంఘం ఒక దేవుని పనిముట్టుగా ఈ భూమి మీద దేవుడు దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, స్త్రీలైన వారికి, యవన బిడ్డలకు, చిన్నారులందరికీ కూడా ప్రభు పేరిట శుభములు, వందనాలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి సంఘమ, మరి ఈ సంఘములో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. అనుదినము దేవుని వచ్చేంత వరకు వాక్య పరిచర్య, మరి అంతేకాదు కానీ దేవుని సంఘము దినదినం ప్రవర్ధమానమై మరి పరలోక రాజ్య సంబంధమైనటువంటి ప్రతి ఒక్క కార్యములో దేవుని సంఘము పాల్గొంటూ ఉన్నది. ఈ ప్రాంతము హైదరాబాదుకు మరి తూర్పు దిశలో ఉన్నటువంటి హయత్ నగర్, ఈ ప్రాంతంలో బాప్టిస్టు సంఘము స్థాపించబడి ఇప్పటికీ 45 సంవత్సరాల కంటే ఎక్కువైంది. మన తల్లి సంఘమైనటువంటి నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి వారి యొక్క సహకారము, అయ్యగారు రెవరెండు డాక్టర్ జి శామ్యూల్ అయ్యగారు, సంఘ పెద్దలందరికీ కూడా చేతులెత్తి వారికి నిండు వందనాలు. ఇంత చక్కని సంఘాన్ని, ఈ ఆలయాన్ని మరి ఈ ప్రాంతంలో దేవుని ద్వారా ఇచ్చినటువంటి సాధనమై ఉన్నది కనుక ఐ థ్యాంక్ యూ టు ద లార్డ్ జీసస్. వి థ్యాంక్ఫుల్ టు దవర్ చర్చ్, ద మదర్ చర్చ్. ఆ సంఘ పెద్దలందరూ కూడా అనునిత్యం సంఘాన్ని ప్రేమిస్తున్నారు. సంఘానికి కావలసిన వారి యొక్క దాతృత్వాన్ని, వారి యొక్క టాలెంట్స్ను, వారికి ఉన్నటువంటి సర్వాన్ని సంఘానికి ఇస్తూ ఈ సంఘాన్ని దినదినము అభివృద్ధి పదములో నడిపిస్తున్నటువంటి మరి నిజంగా మరి బిలవడు ఫ్యామిలీస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, all to I am thy servant of God. I thankful to you. I may God bless you. Today we have the Bible study, the program. So ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని we started the last since the 4 years. సో దేవునికి వందనాలు కనుక ఈ దినం మనందరం ఈ యొక్క న్యూ ఇయర్ 2024 ఇయర్స్, ద మంత్ ఆఫ్ జనవరి, మరి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. టుడే ఆల్రెడీ వీ హ్యావ్ ద టేకెన్ ద బుక్ ఆఫ్ ద రెవల్యూషన్, ద చాప్టర్ 5. టుడే 5th chapter, so we will study the Bible study, the book of Revelation. Okay, thank you once again. Thank you for your attention. గనుక దేవునికి వందనాలు. Let us start the opening prayer. Lord, we thank you, Jesus. నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ యొక్క దినము బుధవారం నాడు ప్రేయర్ టవర్లో ప్రార్థనలు, ఆ విధంగానే తండ్రి మరి యొక్క బైబిల్ స్టడీ, ఇంకెన్నెన్నో కార్యక్రమాలు బిహాఫ్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తండ్రి నీకు వందనాలు. బలహీనుణ్ణి, ఒట్టివాడనైనటువంటి నన్ను, మరి ప్రభా సేవకులైనటువంటి మోజసయ్యను, ఇంకా మా గ్రామీణ సేవలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ కూడా ప్రభా నేను ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయము నీ వాక్యం బోధిస్తూ ఉండగా నాకు నీ తెలివిని, బుద్ధి, జ్ఞానం, వివేచన నాకు అనుగ్రహిస్తారని యేసు ప్రభుల వారి యొక్క దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, ప్రకటన అనేటువంటి గ్రంథం, ప్రకటన అన్న మాటకు ప్రత్యక్షత లేక అనౌన్స్మెంటు దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి గత 4 అధ్యాయాలు మనం చూసాం. 3 అధ్యాయాలలో దేవాతి దేవుడు మరి 7 సంఘాలతో మాట్లాడినటువంటి సంగతులు ఉన్నాయి. అలాగే 4వ అధ్యాయంలో చూస్తే పరలోకం ఓపెన్ చేయబడి ఉంటుంది, ఒక సింహాసనం వేయబడి ఉంటుంది. ఆ సింహాసనం మీద ప్రభువైన క్రీస్తు వారు కూర్చున్నాడు. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు, 4 జీవులతోని ఆ దేవునికి ఘనత, మహిమ మరి కలుగుతున్నట్టుగా 4వ అధ్యాయములో మనం చూసాం. కాబట్టి దేవునికి వందనాలు. సో ఈరోజు 5వ అధ్యాయాన్ని మనము ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభునామానికి వందనాలు. ఈ 5వ అధ్యాయం కూడా
మరి మనం గమనించినట్లయితే దేవునికి వందనాలు గనుక ఏమని ఉంది అంటే కొన్ని విషయాలు, మరియు లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్నటువంటి ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నేను చూచితిని. ఇక్కడ ఒక పుస్తకం ఉందండి. ఆ పుస్తకాన్ని ఏమి అని వ్రాయబడి ఉన్నది అంటే, ప్రియమైనటువంటి వారలారా, దేవునికి వందనాలు గనుక అది దేవుని యొక్క జీవ గ్రంథము. ఆ గ్రంథము బయట లోపల కూడా ముద్రించబడి ఉంది. పుస్తకం ఇట్లా బయట కూడా ఎంత ముద్రించబడి ఉంది, ఇట్లా పేజీ తీయగానే లోపల కూడా ముద్రించబడి ఉంది. ఒకవేళ ఏ భాషలో ఇది ముద్రించబడి ఉంటుంది? ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడినటువంటి భాష ద బుక్ ఆఫ్ మనం చూస్తే ద హీబ్రూ లాంగ్వేజ్లో దేవుడు మాట్లాడాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి భాష కూడా ద హీబ్రూ అనేది ఉంది. కానీ దేవుని వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు, దేవదూతలతో భాషలతో మాట్లాడినా అనే మాట ఉంది. దేవదూతల భాష వేరే, కానీ మానవులు ఆదిలో మాట్లాడుకున్న భాష ద హీబ్రూ భాష. ఈ లోకంలో హీబ్రూ మొట్టమొదటిసారిగా దేవుడు మాట్లాడినటువంటి భాష. అయితే ఈ పుస్తకం ఎలా ఉంది అంటే, బయట ముద్రించబడి ఉంది, లోపల ముద్రించబడి ఉంది. ఆ పుస్తకం మరి నిజంగా ఎవరి చేతుల్లో ఉంది అంటే, ఎవరైతే ఆ సింహాసనం మీద కూర్చున్నాడో, ఎవరైతే ఆ చుట్టూ 24 పెద్దలు ఉన్నారో, 4 జీవులు ఉన్నాయో, ఆ మహా అధికారము కలిగినటువంటి గొప్పవాడు, భూమిని ఆకాశాన్ని సర్వాన్ని చేసినటువంటి వాని చేతిలో ఈ పుస్తకం ఉందండి. ఆ పుస్తకము బయట రాత ఉంది, లోపల రాత ఉంది. ఏ భాషనో మనకు వివరం తెలియదు, కానీ బైబిల్లో ఉంది దేవదూతలు మాట్లాడే భాష అనుంది. కాబట్టి దేవుని లాంగ్వేజ్, దేవునికి అన్ని భాషలు వచ్చు అన్నాను. బిడ్డలారా, ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో, లిపి కలిగిన భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. ఎన్నో ట్రైబల్స్ వారికి కూడా భాషలు ఉన్నాయి, కానీ లిపి లేదు. ఉదాహరణ చూస్తే బంజారా భాష ఉంది, మాట్లాడుతున్నారు, పాడతారు, కానీ దానికి లిపి లేదు. చూసారా? అలాగా లిపి లేని భాషలు కూడా ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పుస్తకం బయట లోపల ముద్రించబడి ఉంది. ఈ పుస్తకం ఎవరి చేతుల్లో ఉంది అనగా, సింహాసనాసీనుడైనటువంటి ఆ మహాగణుడైన తండ్రి అయిన దేవుని చేతిలో అది ఉంది. ఆ పుస్తకం ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఒక దేవుని దూత ఏమి అనౌన్స్మెంట్ చేస్తుంది అంటే, ప్రియమైన వాళ్ళరా, అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఈ గ్రంథము విప్పటానికైనను చూచుటానికైనను ఎవ్వనికి కూడా శక్తి లేకపోయేను. ఆ గ్రంథాన్ని విప్పుటకు చూచుటకైనను యోగ్యుడైన వాడు ఒక్కడు నాకు కనబడలేదు. నేను బహుగా ఏడ్చుచూ ఉండగా ఆ 24 పెద్దలలో ఒకడు అంటున్నాడు, బాబూ ఏడవకు నానా, నువ్వు ఏడవకు అంటున్నాడు. ఇదిగో దావీదుకు చిగురైన ఉన్న యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పటానికి జయమును పొందినవాడు ఆయన ఉన్నాడు అని నాతో చెప్పగా, ఆ సింహాసనానికి ఆ 4 జీవులు పెద్దలు మధ్యను వధించబడి ఉన్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ప్రియమైన వాళ్ళరా, యోహానయ్య గారు పరలోకాన్ని చూస్తున్నాడు. చూస్తే ఒక పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉంది? మరణాన్ని జయించిన వాడు, మహాఘనమైనటువంటి వాడు, సింహాసనం మీద కూర్చున్నవాడు, 24 పెద్దలు మధ్యలో కూర్చున్నవాడు, 4 జీవుల మధ్యలో ఉన్నటువంటి వాడు ఎవరండి ఆయన అని నేను చూస్తే, ఆ పుస్తకానికి ఎవరైనా చుట్టడానికి కానీ విప్పడానికి కానీ ఎవరు లేరు. నేను చూస్తూ ఉన్నాను, పరలోకములో ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు, 3వ ఆకాశమైనటువంటి ప్యారడైజ్లో ఎవరు లేరు. ఎవరు ఈ పుస్తకాన్ని విప్పుతారు? ఎవరు ఈ పుస్తకాన్ని చూస్తారు? అయ్యో,
అని నేను ఏడుస్తూ ఉండగా 24 పెద్దలలో ఒక ఆయన వచ్చి, నానా నువ్వు ఏడవకయ్యా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దీన్ని విప్పగలిగిన వాడు, చదవగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు ఒక్కడు ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? వధించబడిన వాడు. ఆయన గాయమంతాలు, ఒళ్ళంతా గాయమైంది, హూనమైంది, తలలో నుండి రక్తము కారుతున్నది, చేతులలో మేకులు దిగ్గొట్టబడ్డవాడు. ఆయన యూదా గోత్రములో జన్మించినవాడు. ఆయన యూదా సింహం. ఆయన మరణమును పొందినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడికి మాత్రమే బాబు ఉన్నాడు ఒక ఆయన. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? నీవు ఈ గ్రంథాన్ని చదవగలిగిన వాడు, ఈ గ్రంథాన్ని చెప్పగలిగిన వాడు, ఈ ముద్రలు విప్పగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఎవడు లేడండి, ఆకాశములో ఎవరు లేరండి, పరలోకములో ఎవరు లేరండి. ఈ బైబిలు గ్రంథాన్ని, ఈ దేవుని గ్రంథాన్ని విప్పగలిగిన వారు, చూడగలిగిన వారు, చదవగలిగిన వారు ఎవరూ లేరు. అయ్యో అని ఏడుస్తూ ఉండగా ఒక దేవుని సంబంధమైనటువంటి ఒక పెద్ద లేచి అంటున్నాడు, బాబు ఏడవకు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన మరణ విజేత, ఆయన మరణమును జయించినవాడు, శిలువ మరణాన్ని పొందినటువంటి వాడు, వధించబడిన గొర్రెపిల్ల. ఆయన యోగ్యుడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపము లేనటువంటి నిష్కలంకమైనటువంటి వాడు కనుక ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. నేను ఆయనను చూడగా సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రియులరా, నీ పాపాలు నా పాపాలను క్షమించి నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని పోగలిగిన వాడు ఎవరికి లేదండి యోగ్యత, ఎవరికి లేదు ఆ ఆధిక్యత. కానీ ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు, నజరేయుడైన యేసు. ఆయన ఏ పాపము లేనటువంటి వాడుగా, కన్యగర్భమందు జన్మించిన వాడుగా, సిలువను మోసిన వాడుగా, కలవరి కొండ మీదికి వెళ్ళి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడున్నాడు. ఆయన ఒక్కడికే సాధ్యము. ఆయన మరణ విజేత అని ఆ దేవుని దూత నాతో చెప్పగా నేను చూచాను అంటూ ఉన్నాడు. 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకై చూచుటకై నేను యోగ్యుడైన వాడు ఎవడు నాకు కనబడలేదు. నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకు అని, ఇదిగో దావీదు చిగురు అయిన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకై జయము పొందినవాడు అని నాతో చెప్పెను. ఓకే, 6వ వచనంలో చూద్దాం ఇప్పుడు మనం. ఆ సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండడాన్ని నేను చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపడానికి దేవునికి 7 ఆత్మలు గలవాడు ఈయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని నేను తీసుకొనెను. ఆయన దానిని విప్పుటలోను దానిని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులు వీణెలు ధూప ద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఆ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. నేను చూసాగా మరణ విజేత అయినటువంటి వధించబడిన దేవుని గొర్రెపిల్ల, ఆయనకు 7 కొమ్ములు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది 7 కన్నులు ఆయనకు ఉన్నాయి. ఆయన వచ్చి సింహాసనాసీనుడైనటువంటి వాని చేతిలో నుండి ఆ పుస్తకాన్ని తీసుకొని ఆయన విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఏమి జరిగింది? పరలోకంలో ఒక దివ్యమైనటువంటి స్తుతి ఆరాధన జరుగుతుంది. ఆ 24 పెద్దలలో స్తుతి పాత్రలు ఉన్నాయి. దేవునికి వారు స్తోత్రం చేస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. ఏమి ఆరాధన? దేవా, నువ్వు మాత్రమే స్తుతులకు పాత్రుడవు, పరిశుద్ధుడవు, యోగ్యమైన వాడవు, ఆరాధనకు, పూజ్యకు. మరి సమస్తమైనటువంటి భూమి మీద జరిగేటువంటి ఎన్నో రకాలైన ప్రార్థనలు, హోమాలు, ధూప ద్రవ్య నైవేద్యాలు, ఎన్నో యజ్ఞాలు, అనేక రకాలైనటువంటి ప్రియమైనటువంటి వారలారా నమాజులు ఈ లోకములు జరుగుతున్నాయి దేవుని పేరు మీద.
కాబట్టి ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే స్తోత్రములు అనేటువంటి దేవుని దూతలు పాడుతూ ఉన్నారు. ఆ స్తుతి పాత్రలు ఏమిటి వారి చేతుల్లో ఉన్నవి అనగా పరిశుద్ధుల ప్రార్థనలు. బిడ్డలరా, పరలోకములో ప్రార్థన చేస్తున్నారు, మధ్యాకాశములో ప్రార్థన చేస్తున్నారు, భూమి మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయనగా ఒక దేవుని దూత ఆ ఒక పాత్ర పట్టినప్పుడు ఆ పాత్రలన్నీ పరలోకములో, భూలోకములో, పాతాళములో, ప్యారడైజులో నుండి దేవునికి వందనాలు చెల్లిస్తున్నటువంటి ఆ హోమ ధూప నైవేద్యాల పాత్ర, అది స్తుతి పాత్ర, అది నింపబడుతూ ఉన్నది. దేవునికే ఘనత, మహిమ, దేవునికే స్తుతి, ఆరాధన కనుక పాత్రలన్నీ నింపబడుతూ ఉన్నాయి. అది దేవునికి ప్రార్థన జరుగుతూ ఉంది, దేవునికి స్తుతి ఆరాధన. ప్రియమైన 24 పెద్దలు, 4 జీవులు, పరిశుద్ధులందరూ కూడా దేవుని పొద్దున్నే మనం లేచాం, వేకువజామునే లేచి ప్రార్థన చేస్తాం. దేవానికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, పాట పాడతా, మంచి మ్యూజిక్, దేవుని ఆరాధన, ఈ స్తుతుల పాత్రలన్నీ నింపబడుతూ ఉన్నాయి. ఎంత గొప్ప సంగతి కదా! అది దేవుని శక్తిగా మారుతుంది, సైతానును బంధిస్తూ ఉంది. ఈ స్తుతి పాత్రల ద్వారా సైతాను రాజ్యం కూలగొట్టబడతా ఉంది. సైతాను శక్తులన్నీ కూడా నిర్వీర్యమవుతూ ఉన్నాయి. దేవుని రాజ్యమే భూమి మీద కట్టబడుతూ ఉంది, దేవుని నామమే ఘనపరచబడుతుంది. కనుక 24 పెద్దల చేతుల్లో పాత్రలు ఉన్నాయి. అవి ఏం పాత్రలమ్మా? స్తుతి పాత్రలు. దేవునికి పూజ, ఆరాధన, హోమము, ధూప ద్రవ్య నైవేద్యాలతో కూడిన ఆ పాత్రలు. అవునండి, మనం కూడా ప్రతి ఆదివారము సండే స్కూల్లో చిన్న బిడ్డలు దేవుని స్తుతిస్తున్న ఒక పాత్ర నింపబడుతుంది. యవ్వన బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కదా, వారు కూడా ఆరాధన చేస్తే ఆ స్తుతి పాత్రలు నింపబడుతూ ఉన్నాయి. మన స్త్రీల కమిటీ వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కదా, అవన్నీ కూడా ఒక స్తుతి పాత్ర ఈ వేదిక మీద ఉంది. పెద్దలందరూ కూడా మెన్స్ ఫెలోషిప్లో దేవుని ఆరాధిస్తున్నటువంటి ఒక పాత్ర, అది స్తుతి పాత్ర ఇక్కడ పెట్టబడి ఉంటుంది. ఎన్ని పాత్రలో, ఈ వేదిక మీద ఎన్ని పాత్రలు ఉన్నాయో, దేవునికి ఎంత ఘనత, గౌరవం, మర్యాద, స్తుతి, ఆరాధన మరిగా జరుగుతుందో కనుక ఆ పాత్రలన్నీ కూడా ఇక్కడ పెట్టబడి ఉంటున్నాయి ప్రియులరా. కనుక దేవునికి వందనాలు. దేవదూతలు కూడా ఆ స్తుతి పాత్ర పట్టారు. మన వాళ్ళు కానుకలు పడతారు కదా, మన వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి బల్ల తీసుకెళ్తారు కదా, మన వాళ్ళు ప్రజలకు ఆ బల్ల సర్వ్ చేస్తారు. ప్రజలు అర్పించే కృతజ్ఞత అర్పణాలు తీసుకుని వచ్చి వేదిక మీద పెడుతున్నారు కదా. పరలోకములో కూడా పెద్దలందరూ కూడా ఈ పాత్రలు తీసుకొని వెళ్ళి, స్తుతి పాత్రలు తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ కన్నులు భూమి మీద అంతటి నుండి కూడా పంపబడిన దేవుని 7 ఆత్మలు, ఆయన వచ్చి ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండగా కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని విప్పి దానిని తీసుకున్నప్పుడు 4 జీవులు, వీణెలు, ధూప ద్రవ్యాలతో కూడిన ఆ సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఎంత చక్కని మాట కదా! దేవునికి స్తోత్రాలు. బిడ్డలారా, నువ్వు నేను చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆ స్తుతులు, ఆరాధనలు ఇక్కడ దేవుని ఆలయంలో పెట్టబడ్డాయి, బంగారు పాత్రల్లో పెట్టబడ్డాయి. నువ్వు నేను దేవునికి వందనాలు, హల్లెలూయా, స్తోత్రం అన్నటువంటి ప్రతి మాట కూడా ఈ సువర్ణ పాత్రలలో నింపబడ్డాయి. అవి ఒక వేదిక మీద ఉన్నాయి. బిడ్డలారా, నీవు ఆరాధన చేసేటువంటిది ఆప్షనల్ కాదు. యూ షుడ్ ప్రే, యూ షుడ్ వర్షిప్ టు గాడ్, అవర్ గాడ్. కనుక నీవు ఆరాధన చేసినవి బంగారు పాత్రలలో ఉన్నాయి, ఇక్కడ పెట్టబడి ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఆ వీణెలు దేవునికి అర్పించినటువంటివి సువర్ణ పాత్రల్లో ఉన్నాయి కనుక. అంతేకాదు, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దానిని ముద్రలను విప్పడానికి యోగ్యుడవు నీవే అయ్యా. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను
ప్రతి ప్రజలలోనూ ప్రతి జనాంగములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను ఒక యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందును ఏలుదురని ఒక కొత్త సాంగు పాడుట విన్నారు. ఈ న్యూ సాంగ్ ఏమిటి? దీని యొక్క భావము అనగా, బిడ్డలరా, ప్రతి గోత్రములో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి ఒక్క సభలో నుండి ఈ భూలోకములో నుంచి కొన్నారు. అవును, దేవునికి వందనాలు. కొంతమంది ఈ భూమి సంబంధమైన ప్రియమైన వాళ్ళరా బ్రాహ్మణ్స్లో నుండి కొంతమంది దేవుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నారు. కొంతమంది కమ్యూనిటీలో నుండి దేవుని అంగీకరించి దేవుని ఆరాధించి ప్రభువుని అంగీకరించినటువంటి వారు కొంతమంది ఈ భూమి మీద ఉన్నారు. మరికొంతమంది చక్కని ప్రియమైనటువంటి వాళ్ళరా వెరీ టాప్ మోస్ట్, మరి క్వాలిఫైడ్, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి వచ్చిన వారు ఉన్నారు. ప్రతి గోత్రం, ప్రతి కులము, ప్రతి తెగ, ప్రతి మతం, ప్రతి లాన్లోంచి వెళ్ళి దేవుడు కొంతమందిని ఖరీదు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి నుండి దేవుడు కొనుక్కున్నాడని ఉంది. మార్కు సువార్త ప్రియులరా 10వ అధ్యాయం 45వ వచనంలో ఏముందనగా, అక్కడ మంచి మాట ఉంటుంది. ఏమిటనగా, దేవునికి స్తోత్రాలు, ఆయన మనందరినీ కూడా కొన్నాడు అని ఉంది. దేని ద్వారా కొన్నాడు అనగా, ద ర్యాన్సమ్ థియరీ అని బైబిల్ బోధిస్తూ ఉంది. అనగా రక్తముతోని కొంతమందిని కొన్నారు. కొంతమందిని అబ్రహాం అయితే వెండితోని కొంతమందిని కొనుక్కున్నాడు. ఇంకా కొంతమందిని యుద్ధములో నుండి కొనుక్కున్నారు. కొంతమందిని ఇంకా అనేక రకాలుగా జయం పొందుకున్నటువంటి వారిని కొనుక్కున్నాడు. ఆయా రీతిలుగా ఈ లోకములో దేవుడు కొన్నటువంటి వారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే కొంతమందిని రక్తంతో కొన్నాడు. వెరీ టాప్ మోస్ట్ బ్రాహ్మణ్, కమ్మ, నాయుడు, మరి చౌదరి, ఇంకా అనేక జాతులలో నుంచి వెళ్ళి కొంతమంది ప్రభులోనికి వచ్చారు. వారిని బట్టి ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, పాట ఏమిటి? కొత్త సాంగ్. వాట్ ఈస్ ద న్యూ సాంగ్? ఏమిటి కొత్త పాటలో ఉంది అంటే, కొంతమందిని కొన్నారు. బిడ్డలారా, దేవునికి వందనాలు. కొంతమంది మరి నిజంగా మీ జాతిలో నుండి కొంతమంది ప్రభుని అంగీకరించారు. డూ యు నో? మీ కులములో నుండి కొంతమంది, మీ గోత్రములో నుండి కొంతమంది, మీ ఊరిలో నుండి కొంతమంది, మీ జిల్లాలో కొంతమంది, మీ ప్రాంతంలో కొంతమంది, మరి మీకంటే ముందుగా వారు ప్రభుని అంగీకరించారు. దేవుడు మీ జాతిలో మీ యొక్క మరి ఏమిటనగా మీ ప్రాంతంలో నుండి, మీ తెగలో నుండి కొంతమందిని దేవుడు కొనుక్కున్నాడు. ఇంకా మీ ద్వారా అనేకులను దేవుడు కొనబోతున్నాడు. మీ ద్వారా కొంతమందిని ప్రభులోనికి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను కొన్నాడు. బిడ్డలారా, నన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రాలు. నా పూర్వీకులైన వారు ఎవరు దేవుని నమ్మికి అంగీకరించలేదు. బిడ్డలారా, వారు ప్రభు సువార్త వినలేదు. దేవునికి వందనాలు, ప్రభుకు స్తోత్రాలు. కనుక నా జాతిలో, నా ప్రాంతంలో, నా ఏరియాలో ఉన్నటువంటి దేవునికి వందనాలు. ఇంకా నన్ను, నా తల్లిదండ్రులను కొంతమందిని దేవుడు కొనుక్కున్నాడు. అట్లా ప్రతి వారం కూడా మనందరినీ కూడా దేవుడు క్రయధనమిచ్చి కొన్నాడు. ద రాన్సమ్ ద్వారా నిన్ను కొనుగోలు చేయడానికి ఏమి దేవుడు ఖరీదు చేశాడు తెలుసా? ద వెరీ ప్రెషియస్ స్టోన్, రక్తము అంటాడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, కోళ్ళ యొక్కయు కోడల యొక్కయు మరి గొర్రెల యొక్క రక్తము కాదు కానీ నాయనా, నిన్ను నన్ను దేవుడు ప్రశస్తమైన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. ఈరోజు మనందరం కూడా మరి నిజంగా మన ప్రాంతంలో నుండి, మన తల్లిదండ్రుల నుండి మనము ర్యాన్సమ్ థియరీలో మనం కొనబడినటువంటి వారం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాట వీరందరూ పాడుతూ ఉన్నారు. దేవునికి వందనాలు. 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేకమైన దూతల స్వరములు వినబడ్డాయి నాకు. వారి లెక్క కొలది కోట్ల కొలదిగా ఉండెను. వారు ఏం పాడుతున్నారు అయ్యా? ఏమిటి ఆ వాయిస్? ఏమిటి ఆ శబ్దము అనగా, వధించబడిన గొర్రెపిల్ల రక్తము, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందదగినటువంటి వానికి అని గొప్ప స్వరముతో అంటున్నారు.
ఏమిటి లెక్క పెడదాం మనం. దేవునికి వందనాలు. ఏమి ఆరాధన చేస్తున్నారు? వర్షిప్ అనగా ఒకటి గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము. మరి ఇక్కడ మనం గమనిస్తే అంటాడు ఒక మాట ఏమిటనగా, ప్రియమైన వాళ్ళరా, గొర్రెపిల్ల యొక్క శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రములు పొందదగినవాడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎంత చక్కని ధూప ద్రవ్య నైవేద్యాల ఆరాధన మన తండ్రికి ప్రతి ఆదివారం. పిల్లలు ఆరాధన చేస్తారు, కోయరు వాళ్ళు ఆరాధన చేస్తారు, స్త్రీలు ఆరాధన చేస్తారు, పెద్దలు ఆరాధన చేస్తారు, చదువుకున్నోళ్ళు ఆరాధన చేస్తారు, చదువు లేని వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇవన్నీ మన స్వరాలన్నీ కూడా దేవునికి స్తోత్రములు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఘనమైన వాడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, మహిమ ఘనత ఆయనకే అని మనం ప్రతి ఆదివారము దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాం. అంతటా పరలోకమందును ఒకటి, రెండవది భూమి యందును, మూడవది భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనయానుడై ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదివారం చాలామంది వచ్చి నిద్రపోతారు, చాలామంది వచ్చి కూలిపట్ల పడతారు, చాలామంది వచ్చి అప్పుడు మౌనంగా ఉంటారు, చాలామంది వచ్చి పాడమంటే పాడరు, చప్పట్లు కొట్టండి అమ్మ అంటే కొట్టరు. మరి ప్రియమైన వాళ్ళరా, మనందరము దేవుని ఆరాధన చేయాలని వాక్యం మనకు బోధిస్తుంది. బిడ్డలరా, ఏమని? సింహాసనాసీనుడై ఉన్న యేసయ్యకు స్తోత్రం, ఆయనకు దేవునికి మహిమ కలుగునుగా. కానీ నేను ఈ మధ్య ఒక టీవీ నా ఫోన్లో చూస్తాను. ఏమిటో తెలుసా? మరి నిజంగా రష్యా ఈ యొక్క ప్రాంతంలో ప్రియమైన వాళ్ళ భూమిని డిగ్ చేస్తూ ఉన్నారు. ఎంత దూరం తవ్వారు 12 కిలోమీటర్ల కంటే పైగా లోపలికి తవ్వారు. తవ్వినప్పుడు భయంకరమైనటువంటి టెంపరేచర్, ఉష్ణోగ్రత ఉంది. ఈ మిషన్స్ ఆగిపోయాయి, పనిచేయడం లేదు ఆ టెంపరేచర్లో. ఎందుకయ్యా అని చేసి ఆగిపోయి మిషన్స్ అన్నీ ఆగిపోయాయి. ఏమిటి అంటే ఒక శబ్దాలు వినబడతా ఉన్నాయి. నేను శబ్దాల స్వరాన్ని విన్నాను బిడ్డల, రికార్డ్ అయింది అది. ఏమని అంటే అరుపులు, కేకలు, ఏడుస్తూ ఉన్నారు బిడ్డలారా. చిన్నలున్నారు, పెద్దలున్నారు, స్త్రీలున్నారు, యవనస్తులున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా? అది పాతాళ లోకములోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఏడుస్తున్నారు. బిడ్డలారా, నువ్వు నేను యేసయ్యను తెలవకపోతే, తెలుసుకోలేకపోతే, రక్షింపబడకపోతే, బ్యాప్టిజం తీసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? సావగానే అక్కడికి వెళ్ళిపోతాం. భయంకరమైనటువంటి టెంపరేచర్ ఉంది, 2000 ఫారెన్హీట్ టెంపరేచర్. అక్కడికి వెళ్ళిపోయి నీళ్లు లేని భయంకరమైన స్థలములు మనం ఏడుస్తాం. ఒకవేళ నువ్వు యేసయ్యను అంగీకరించినట్టయితే ఈ గుళ్ళు నువ్వు పాడాలి తమ్ముడు, చెల్లి, నువ్వు చప్పట్లు కొట్టాలయ్యా, నువ్వు దేవుని ఆరాధించాలయ్యా, నువ్వు దేవుని స్తుతించాలి బిడ్డ, లేకపోతే నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోతావు నైనా. కాబట్టి ఇక్కడ ఈ వాక్యములు అంటుంది ఏమిటనగా, సింహాసనాసీనుడై ఉన్నటువంటి వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగాలకు అని చెప్పి వారందరూ కూడా గొప్ప శబ్దంతో దేవుని ఆరాధిస్తున్నారు. నువ్వు నేను ఆరాధించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా? పాతాళానికి వెళ్ళిపోతామయ్యా. నేను విన్నాను బిడ్డలరా, ఆ స్వరాన్ని నేను రికార్డు విన్నాను నేను. మనందరం కూడా పరలోకమందున్న దేవుని ఆరాధన చేద్దాం. చివరి మాట 14లో ఉంది, ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలందరూ సాగిలపడి దేవునికి నమస్కారం చేశారు. ఇది ద వెరీ ప్రెషియస్ ద సర్వీస్, ద ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికి ఆరాధన చేయాలి బిడ్డలారా. గుడికి ఆరాధన కొరకు నువ్వు 11 గంటలకు వస్తున్నావు, ఎందుకు నువ్వు అలాగా? 12 గంటలకు వస్తున్నావు, ఎందుకు నువ్వు అలాగా? నిద్రపోతున్నావా తెల్లవారుదాకా? దేవునికి ఆరాధన చేయడం ఇష్టం లేదంటావా? బిడ్డలారా, నువ్వు నేను దేవుణ్ణి గణపరచకపోతే, నువ్వు నేను దేవుని మహిమపరచకపోతే, నీవు నేను దేవుని స్తుతించకపోతే పాతాళములోనికి వెళ్ళినటువంటి వారు అరుస్తూ ఉన్నారు. అక్కడ ఆరాధించడానికి బదులుగా ఇక్కడే దేవుని మనం ఆరాధిస్తే మంచిది అని మనం ఈ 5వ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. పరలోకములో ఎంత చక్కని ఆరాధన, ఎంత చక్కని వర్షిప్,
ఎంత చక్కని దేవునికి స్తుతి. ఆ స్వరములో నీ స్వరం ఉందా? ఈ బంగారు పాత్రలలో నీ స్తుతి ఉందా బిడ్డ? నీ స్తుతి ఎక్కడ పోయింది? నీ ఆరాధన ఏడవైంది బిడ్డ? ఇంటికాడు ఉందా? నీ ఆరాధన ఈ బంగారు పాత్రలలో దేవదూతలు పడుతూ ఉండగా నీ వాయిసెస్, నీ పాటలు, నీ మాటలు ఈ బంగారు పాత్రలో ఈ డయాస్ మీద పెట్టబడుతున్నాయా బిడ్డ? నువ్వు 11 గంటలకు వస్తే ఈ ఆరాధన లేదు బిడ్డ. ఈ స్తుతి పాత్రలో నీ స్వరము లేదు, ఈ బంగారు పాత్రలో నీ వాయిస్ లేదు, ఈ బంగారు పాత్రలో నీ మొక్కుబడి లేదు. ఈ బంగారు పాత్రలు వేదిక మీద దేవదూతలు పెట్టిపోయారు. ఇక్కడ నీ శబ్దాలు లేవు, ఇక్కడ నీ మాటలు లేవు బిడ్డ, ఇక్కడ నీ ఆరాధన లేదు నాయనా. సిద్ధపడు, సిద్ధపడు, ఆరాధనకు సిద్ధపడు, గుడికి సిద్ధపడు, టైంకి సిద్ధపడు. నువ్వు రా. లేటుగా రావడం నీ జీవితంలో ఆనవాయితీ ఇది. ఆలస్యంగా రావడం ప్రాక్టీస్ చేసావా? అందులో కట్టలో నుంచి వెళ్ళి బయటపడలేకపోతున్నావా? దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, 5వ అధ్యాయంలో ఉన్న సకల లోకములో ఉన్న ఆరాధన కొరకు పిలిచాడు దేవుడు. నిన్ను నన్ను ఈ కొత్త సంవత్సరంలో కొత్తదనం లేకపోతే పాతబడిన తనమే, పాత బతికే, పాత జీవితమే, పాత అలవాటే, పాత జీవితమే. బిడ్డలారా, మనం అలా కట్టివేయబడినటువంటి గాడిద, కట్టివేయబడిన గాడిద. ప్రభు అన్నాడు దాన్ని విప్పి తిమ్మన్నాడు. న్యూ ఇయర్లో నీ విప్పబడుతున్నావా? ఈ న్యూ ఇయర్లో నీ కట్లు తెప్పబడుతున్నాయా? ఆలోచించుకో. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో సర్వభూమి మీద ఉన్న మనుషులందరి యొక్క ఆరాధన ద్వారా బంగారు పాత్రలో నింపబడ్డాయి. ఆ బంగారు పాత్రలు తీసుకొని వచ్చారు. అందులో ఎవరెవరి స్వరం ఉంది, ఎవరెవరు ఆరాధన ఉంది, ఎవరెవరు దేవునికి కీర్తిస్తున్నారు. ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకొని మమ్మల్ని కూడా అట్టి దేవుని స్తుతి ఆరాధనలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేస్తారని ప్రార్థనలు, ఈ స్తుతులు యేసు ప్రభుల వారి దివ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని దీవెన, ఆయన సన్నిధి మనకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.